వెల్కమ్ టు పూజీలాగ్స్. ఈరోజు మనుమరాలతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ నాకు మా ఫ్రెండ్ నేర్పించింది. మా ఫ్రెండ్ నేను చెన్నైలో ఉన్నప్పుడు తను నాకు నేర్పించింది ఈ రెసిపీ. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. శనగపప్పు కొంచెం లైట్గా వేగిన తర్వాత మనము గ్రౌండ్నట్స్ అయితే వేసుకుంటాము. వేరుశనగ గుళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా గ్రౌండ్నట్స్ కొద్దిగా ఫ్రై అయినాక క్యాషూ నట్స్ వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. 2 గ్రీన్ చిల్లీస్, అల్లం ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక క్యాప్సికమ్ పీసెస్, 1 టమాటో వేసుకొని బాగా ఉడికించండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి రుచికి తగినంత సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసి 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి బాగా. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఈ వాటర్ ఆల్మోస్ట్ అంతా బాయిల్ అయిపోయేంత వరకు ఉడికించాలి. అప్పుడు క్యాప్సికమ్ టమాటో బాగా ఉడుకుతుంది. మనము ఈ లోపల మరమరాలు అయితే వాటర్లో డిప్ చేసుకొని స్ట్రైనర్లో పెట్టుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మరమరాలు వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా అంతా కలిసేంత వరకు కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో. ఈ మరమరాల ఉప్మా వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. ఇప్పుడు రుచికరమైన మరమరాల ఉప్మా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యు లైక్ మై వీడియో, do subscribe, like and share for more videos.